హాయ్ గైస్, ఈరోజు నేను మా ధనుపాలెం బ్యాచ్ అయితే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిపోయాం. ఇది ఏఎంబీస్ ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు వెజ్ థాలీ అన్లిమిటెడ్ 350 రూపీస్ పర్ పర్సన్కి తీసుకుంటున్నారు. మేము 4 మెంబర్స్ వెళ్ళాం, మాకు 1400 ఛార్జ్ చేశారు. ఫస్ట్లోనే మనం టోకెన్ తీసుకుని ఎంటర్ అవ్వాలి. తర్వాత 4 సీటింగ్లోకి వెళ్ళి కూర్చుంటున్నాం గైస్ వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మీకు కావాలంటే బుట్ట భోజనం, స్వీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. స్విగ్గీ జొమాటోలో ఉన్నాయి, చెక్అవుట్ చేసుకోండి. ఇంకా ఇంకా ఆంబియన్స్ విషయానికి వస్తే వింటేజ్ లుక్స్ అనిపిస్తుంది. మంచిగా బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్నీ ప్లే అవుతుంటాయి. పీస్గా ఉంటుంది. ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఉన్న, రష్ కూడా మామూలుగా లేదండి. ఇంకా మాకు ఫస్ట్ ఆకు పెట్టారు, దాని గురించే చెప్తున్నా. మనకు 2 వాటర్ బాటిల్స్ అయితే కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఎక్స్ట్రా బాటిల్స్ కానీ ఎక్స్ట్రా కూల్ వాటర్స్ కావాలన్నా కూడా దానికి మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మాకు పూర్ణం సర్వ్ చేశారు, గీతో పెట్టారు. చాలా యూనిక్గా ఉంది, నాకు నచ్చింది. వేడిగా ఉండింది ఫస్ట్, అది నచ్చింది. ఇంకా సర్వ్ చేసే ఆ అన్నయ్య అయితే చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడారు, చాలా మంచిగా సర్వ్ చేశారు. మనకి ఏ ఐటమ్స్లో ఏది బాగుంటుంది అనేది కూడా చెప్తా వచ్చారు. ఇలా తినండి మేడం, ఇలా తినండి మేడం అని చెప్పి మంచిగా సర్వ్ చేశారు మాకి. ఇంకా నా ఆకు చూసారా డల్ ఉండింది, నేను లైట్ కింద కూర్చోలేదు, పక్కన మా ఫ్రెండ్ కూర్చునింది. ఇంకా తన ఆకులో కూడా మీకు కొద్దిసేపు చూపించింది బ్రైట్గా కనిపిస్తుందని. పులిహోర అయితే చాలా బాగుందండి. మాకైతే లిటరలీ గుళ్ళో పెట్టే పులిహోరం లెక్కనే అనిపించింది. మేమైతే సెకండ్ టైం కూడా తిన్నాం పులిహోర. ఇంకా వెజ్ రైస్ వస్తే అది కూడా చాలా బాగుంది. దాంతో రైతాను బాగుంది, మష్రూమ్ కర్రీ కూడా బాగుంది, పప్పు యూనిక్గా ఉంది. చట్నీలోకి పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు, చాలా బాగుంది. ఇంకా నేను అదైతే పూర్ణం సెకండ్ టైం కూడా తిన్నానండి. వడ కూడా అన్లిమిటెడ్. మనకి పొడి అన్నం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. దాంతో గీ వేసింటే అమృతం, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అలా అనిపించింది నాకైతే. కరివేపాకు పొడి చాలా ఫేమస్ అన్నారు, కానీ నాకెందుకో నచ్చలేదు. నాకే కాదు, మా 4 మెంబర్స్కి అసలు నచ్చలేదు. అది ఒక్కటి నచ్చలేదు 4 మెంబర్స్కి. వాళ్ళైతే చాలా తక్కువే తిన్నారు. మా వాళ్ళకి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. సో పులిహోర రైసులతోనే ఎంజాయ్ చేశారు వాళ్ళు. నేను ప్రతి ఒక్క ఐటెం లైట్గానే ట్రై చేశాను. పికిల్ విత్ ఆయన చెప్తున్న పికిల్, పొడి రైస్, తర్వాత పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుందని. నాకు రసము, సాంబార్ అయితే అస్సలు నచ్చలేదండి. నాకు ఎందుకు నచ్చలేదంటే అది తిక్కగా లేదు, తిన్నుగుంది. సో నాకు అందుకని నచ్చలేదేమో అని నేను అనుకుంటున్నా. లాస్ట్లో మసాలా మజ్జిగ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. నేను కర్డ్తో మీ అందరికీ ఇలా హాట్ కూడా ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ ద లవ్. లాస్ట్లో కిల్లి ఇచ్చారు మనకి, స్వీట్ పాన్. ఇంకా అంతా అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయాం ర్యాపిడో బుక్ చేసుకుని. అంతే గైస్, ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ కలుద్దాం.